నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఉరవకొండలో 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పెందుర్తి మండలంలో చిన్నబాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతన గుంటలపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నల్లమారమ్మ తీర్థ మహోత్సవ వేడుకలు. భక్తుల కోర్కెలు తీర్చే తల్లి, ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ నల్లమారమ్మ దర్శించుకున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ. ప్రతిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించిన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల. ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించిన సత్యప్రభ. మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుంది. మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశాం. 56 నెలల పాలనలో 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా కింద 25,571 కోట్ల రుణాలను తిరిగి చెల్లించాం. సంక్షేమ పథకాల అమలులో లంచాలు, వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు ఉరవకొండలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని బటన్ నొక్కి 6,394.83 కోట్ల నిధులను పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. అంతకుముందు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 ఏళ్ల క్రితం మనందరి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడి నుంచి బటన్ నొక్కి ఆ వాగ్దానాన్ని పూర్తి చేయబోతున్నారని చెప్పడానికి, మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా చెప్పడానికి సంతోషపడుతున్నాను అని సీఎం అన్నారు. మీ బిడ్డకు మీరే సైనికులా నిలబడాలని, జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నామో మనసులో పెట్టుకోండి అని సూచించారు. మీరు వేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవడమే కాదు, ఆ పేద కుటుంబం ఆ పేదరికం నుంచి బయటపడాలంటే జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటేనే అది జరుగుతుంది. మనసులో ఉంచుకోమని ఖచ్చితంగా మర్చిపోవద్దని సీఎం కోరారు. ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా, రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డ మీద. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్టీ వర్గాలు ఘనంగా నిర్వహించాయి. ఈ దిశలో పలు చోట్ల పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను టీడీపీ వారు నిర్వహించారు. ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు పొలగవానిపాలెం నందు స్థానిక టీడీపీ నాయకుడు అవగడ్డ అప్పలనాయుడు ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరిగింది. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ భరత్, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య శిబిరం పనితీరును అడిగి తెలుసుకుని రోగులకు మందులు ఉచితంగా అందించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను అతిథులు కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పనితీరు చూసి గతంలో ఆయన విమర్శించిన వారంతా కనీసం ఆరోపణలు కూడా చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ దిశలో పెందుర్తి లయోలా వృద్ధాశ్రమం నందు శరణార్థులకు తెలుగు యువత శ్రీను సారథ్యంలో అతిథుల చేతుల మీదుగా ఆహార పదార్థాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పీలా శ్రీను, సేనాపతి వసంత శంకర్రావు, స్థానిక టీడీపీ నేతలు బండారు అప్పలనాయుడు, దాట్ల మధు, గొర్ల రామకృష్ణ, కరకదేముడు, కాగిత ముత్యాల నాయుడు, సుందర్రావు, అవగడ్డ అప్పారావు, కిల్లి రమణ, మేడిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. దాని మీద రాశారమ్మా, ఎప్పుడు వేసుకోవాలనేది తీసుకోండి.
ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అండి ఎక్కడైనా సరే మంచి పేషెంట్స్ మాకు కూడా తప్పకుండా వచ్చారండి ఇరవైలో చనిపోయినా సరే ఇప్పటికీ ఆయన గురించి దేశవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన దేశం మీద లీవ్ చేసిన ఇంపాక్ట్. అలాంటి ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ అన్నారని మేము అందరం కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచి రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం నుంచి ఇక్కడ విశాఖపట్నం అంటే ఇంకా ఇచ్చాపురం దాకా వెళ్దాం అనుకున్నారు. కానీ అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వం వల్ల అది కొంచెం డిలే అయింది. కానీ డిలే చేసినా సరే ఎక్కువ థ్యాంక్ యూ అప్పుడు బ్రిటిషర్స్ని మనం థ్యాంక్ చేయాలి. సుభాష్ చంద్రబోస్ గారిని సృష్టించడానికి ఇవాళ నారా లోకేషన్ని ఈ స్థాయికి తయారు చేయడానికి మన వైఎస్ఆర్సీపీనే మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దీని ముందు కొంచెం సాఫ్ట్గా ఉన్న నాయకుడు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్ అయ్యారు అంటే వాళ్ళు చేసే దౌర్జన్యాల వల్లే. మా జనాల కోసం మేము నుంచోవాలి, మా కార్యకర్తల కోసం మేము నుంచోవాలి, అన్యాయం చేసే వాళ్ళకి రేపు తీవ్రంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలనే ఒక లీడర్ని తెలుగుదేశం పార్టీలో తయారు చేసింది వీళ్ళు చేసే దౌర్జన్యాల వల్ల. కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఈ మంచి ఉంటూ ఇక్కడ ఒక క్యాంప్ మేము కొలగనపాలెంలో ఆర్గనైజ్ చేసాం. 42వ క్యాంపు మీ గత మా హాస్పిటల్ పరిధి మించి కూడా ఎక్కడైనా మా లీడర్స్ అడిగితే తప్పకుండా ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ ప్రత్యక్షంగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది జగనన్న సురక్ష ప్రోగ్రాం కూడా పెట్టారు. వాళ్ళు తూతు మంత్రంగా ఏదో ఒక నర్సులను పిలిపించేసి చేసే బదులు మేము ఇక్కడ ప్రతి ఏరియాకి అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ జనరల్ మెడిసిన్, సర్జన్, డెంటల్ అని ప్రతి దానికి చెక్ చేసి. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతన గుంటలపాలెం భక్తుల కోర్కెలు తీర్చే తల్లి, గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ నల్లయ్య మారమ్మ తీర్థ మహోత్సవంనకు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి వర్తక సంఘ గౌరవ అధ్యక్షులు కొనతాల లక్ష్మీనారాయణ మరియు ఆస్క్ ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యక్షులు కొనతాల బాలసుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో కొనతాల అభిమానులు పాల్గొన్నారు. పక్కన నిలబడే పక్కన నిలబడే బాబు బాబు ఒక నిమిషం ఆగండి. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాడు మండలంలోని గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ను, కిత్తమూరుపేటలో గల చంద్రబాబు సాగర్ను, ఏలేశ్వరం మండలంలో ఏలేరు రిజర్వాయర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సత్యప్రభ మాట్లాడుతూ ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఆమె అన్నారు.
సుబ్బారెడ్డి సాగర్కు పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. అలాగే చంద్రబాబు సాగర్కు పిల్ల కాలువలను ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే ఎల్లప్పుడూ నిండుకుండలా ఉండే ఏలేరు ప్రాజెక్టుకు మరింత నీరు అందించేందుకు పురుషోత్తమపట్నం పనులు చేపట్టి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్కు గత ప్రభుత్వంలో నీరు అందించడం జరిగిందని, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కూడా నీరు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ప్రాజెక్టు నుండి స్టీల్ ప్లాంట్కు వెళ్లే నీటిని శంఖవరంలో ఒక కెనాల్ను, పెద్దిపాలెంలో ఒక కెనాల్ను ఏర్పాటు చేసి రైతులకు నీరు అందించే విధంగా చూడాలని అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న నాయకులకు, కార్యకర్తలకే, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో 3 ప్రాజెక్టులు వాటిని సందర్శించి ఆ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రాంతం అన్నా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయానికి కానీ పారిశ్రామిక రంగాల్లో లాభదాయకంగా ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మెట్ట ప్రాంతంలో అయిన ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 80% కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈరోజు ఇక్కడ వ్యవసాయం రైతులు వాళ్ళు సిరులు పండించాలన్నా, వాళ్ళ రైతాంగం వ్యవసాయం అభివృద్ధి చెందాలన్నా సాగునీటి అన్నది చాలా ముఖ్యమైన లాభదాయకంగా ఉంటేనే వారికి ఆ వ్యవసాయం అభివృద్ధి అన్నది జరుగుతుంది. సాగునీటి అంటే సాగునీటి ప్రాజెక్టులు, చిన్న తరహా పెద్ద తరహా చెరువులు, బోర్లు అనేవి వారికి ఎంతో అవసరం. ఈరోజు బోర్లు అన్నది మన మెట్ట ప్రాంతంలో చాలా తక్కువగా ఉంటాయి. ఉన్నా కూడా విద్యుత్ సౌకర్యం సరిగ్గా అందక అవి సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నాయి. అందుకని రైతులు ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడ ఏలేరు ప్రాజెక్టుకి రావడం జరిగింది. ఇది దాదాపు 1991లో ఇది నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి, ఎన్నో గ్రామాలకి ఈ నీటి సరఫరా, సాగునీటి సరఫరా, త్రాగునీటి, అలాగే విశాఖ పరిశ్రమలకు కూడా నీరు సరఫరా జరుగుతుంది. గత ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నీరు నిల్వ ఉండి ఎప్పుడు ఏలేరు ప్రాజెక్టు నిండుగా ఉండాలి అనే ఉద్దేశంతో పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను అనుసంధానం చేసి ఇక్కడ ఎన్నో వందల కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అనే దాన్ని గోదావరి జలాలని అనుసంధానం, ఏలేరు ప్రాజెక్టులో అనుసంధానం చేసి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆ రోజు ప్రతి ఒక్క రైతుకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా నీరు అందాలి అనే ఒక లక్ష్యంతో ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అన్నది ఎన్నో వందల కోట్లు పెట్టుబడి పెట్టి వెచ్చించి దీన్ని ప్రారంభించారు. అదే ఈరోజు చూస్తుంటే పరిస్థితి, ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ ట్రిబ్యునల్ ట్యాక్స్ కట్టకుండా ఉంచి దీన్ని ఈరోజు ఇక్కడ ఈ పథకం ఏ ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యంతో అయితే దీన్ని ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలో దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు అది సరిగ్గా రైతులకు సరఫరా అందించలేక దాన్ని పునఃప్రారంభించలేకుండా ట్యాక్సులు కట్టక దాన్ని ఈ రోజు మూసేయడం జరిగింది. మేము ప్రధానంగా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేయడం ఏంటంటే, ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పునఃప్రారంభించి ప్రతి ఒక్క చుట్టుపక్కల గ్రామాలు, ముఖ్యంగా ఈ ఏలేరు ప్రాజెక్టుది ప్రతిపాడు నియోజకవర్గమే కాదు, పక్కనున్న జగ్గంపేట, పిఠాపురం నియోజకవర్గ రైతులకు కూడా నీరు అందించడం జరుగుతుంది. నీరు వారికి కూడా ఎంతో అవసరమైంది. దీన్ని మేము ప్రధాన డిమాండ్ ఈరోజు మేము ఏం చేస్తున్నాం అంటే, ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీన్ని పథకాన్ని పునఃప్రారంభించి రైతులకి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకి, ముఖ్యంగా మా ప్రతిపాడు నియోజకవర్గ రైతులకి అందరికీ కూడా ఈ నీటి సరఫరా అందేలా చూడాలి. వారు వ్యవసాయం చేయడానికి భయపడకుండా ధైర్యంగా చేసి వారు సిరులు పండించాలి అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మేము చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ కూడా వెళ్ళడం జరిగింది. చంద్రబాబు సాగర్ అంటే 5,000 ఎకరాలకు పైగా రైతులకి నీటిని అందించాలని ఒకే ఒక లక్ష్యంతో ఆ రోజు
చంద్రబాబు నాయుడు గారు ఆ సాగర్ నిర్మించడం జరిగింది. ఐటీ శాఖ మాధ్యులు గుడివాడ అమర్నాథ్ జన్మదిన వేడుకలు జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వై జంక్షన్ వద్ద వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు సాయిబాబా నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా మండల పార్టీ అధ్యక్షులు జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు పాల్గొన్నారు. ఈ వేడుకలకు హాజరైన మంత్రి అమర్నాథ్కు వైసీపీ నేతలు భారీగా పాల్గొని ఘనస్వాగతం పలికారు. అమర్నాథ్కు వేద పండితులు మంత్రోచ్చారణతో ఆశీర్వాదాలు అందించారు. చిక్కాల రామారావు, దగ్గుపల్లి సాయిబాబా, జడ్పీటీసీ లంక సూరిబాబులు అమర్నాథ్ చేత బర్త్డే కేక్ను కట్ చేయించి పూలదండలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు వైసీపీ నేతలు అమర్నాథ్కు పూల బుకేలు ఇచ్చి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపి తమ అభిమానాన్ని వ్యక్తం చేసుకున్నారు. అనంతరం బర్త్డే వేడుకలను పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు, వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ, శ్రీను, గెడ్డమూరి శ్రీనివాసరావు, వంగలపూడి రాము, రాజేష్ ఖన్నా, జొన్నకోటి సూరిబాబు, సలికి అచ్చయ్య, వేమగిరి లక్ష్మణ్, కొప్పిశెట్టి మోహన్, సుందరలత, సీతారత్నం, పక్కుర్తి లోవరాజు, అన్నవరం, రామాల శ్రీను, పన్నీరు పాపారావు, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు వైసీపీ పట్టణ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర పారిశ్రామిక సంఘాల మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మా నియోజకవర్గం నుండి అలాగే పాయకరవాడ మండల చిక్కాల రామారావు ఆధ్వర్యంలో ఈరోజు భారీగా పాయకరపేట వైజాగ్లో ఉన్నటువంటి ప్రచార ఆఫీస్ వద్ద జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో మా గుడివారి మంత్రి గారు కూడా పాల్గొని కేక్ కటింగ్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకి మా మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు అలాగే మా ప్రీతం నాయకులు మన జడ్పీటీసీ లంకా సూరిబాబు గారు అలాగే మన ఎంపీపీ ఇసర పార్వతి తాతారావు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుండి కూడా ఆఫీస్ దగ్గర మంత్రి గారి గురించి వెయిట్ చేసి ఆయన ప్రయాణంలో విజయవాడ వెళ్తూ మన ఆఫీస్ దగ్గర కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొనేందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇలాగే మరిన్ని మంచి పదవులు చేకూరాలని ఆయనకి మళ్ళీ మంత్రిగా మేమందరం చూడాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి పుట్టినరోజుకి మరొకసారి ఆయన మంత్రిగా ఉండాలని కోరుకుంటూ దేవుడి ఆశీస్సులు ఆయనకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆయనకి దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని అలాగే ఇవాళ రాముడి ప్రతిష్ఠించ మన అయోధ్యలో కూడా రాముడిని ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాడు. అదే రోజు ఈయన పుట్టినరోజు నాడు ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇదే 22వ తారీఖున అక్కడ రాముడు ప్రతిష్ఠించడం అలాగే ఈయన పుట్టినరోజు రావడం కూడా ఆయన గుర్తుండిపోయే రోజు ఇది. ఎందుకంటే రాముడు ప్రతిష్ఠితమైన ఆయన పుట్టినరోజు అనడం కూడా అక్కడ చాలా గుర్తుండిపోయారు విశేషమైన రోజు కాబట్టి ఆయనకి దేవుడు ఆశీస్సులు ఎప్పుడు రాముడు ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులు ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఒకసారి మా నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల తరపున ఆయన అభిమానుల తరపున మరొకసారి పుట్టినరోజు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్. శ్రీకాకుళం మున్సిపాలిటీ కేంద్రంలో వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ 4వ విడతగా 6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న జగనన్న ప్రభుత్వం జనవరి 23 నుండి 2 వారాల పాటు జరిగే ఆసరా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నేడు అందిస్తున్న ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా అందించిన లబ్ధి 2.50 లక్షల కోట్లు దాటింది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్ నందు ఏర్పాటు చేసిన వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. మహిళా పవర్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ గత 56 నెలలుగా నిరూపించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు మనకి ఇచ్చినటువంటి ఈ స్వయం బలం శక్తికి మరి నిదర్శనంగా నిలిచినటువంటి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సందర్భంగా శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి ఇంత మంచి సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ మరి జాయింట్ కలెక్టర్ గారు అయినటువంటి నవీన్ గారికి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినటువంటి మెప్మా డిపార్ట్మెంటు అలానే డిఆర్డిఐ డిపార్ట్మెంటు మరి పెద్దలు మన డాక్టర్ గారు అయినటువంటి విద్యాసాగర్ గారికి అలాగే గౌరవ
జిల్లా యంత్రాంగానికి, మరి గౌరవ పెద్దలు పూజ్యులు మరి దాసని గారికి, ఉండే కేంద్ర పాలన ప్రభుత్వాల్లో ఎక్కడ జరగలేనటువంటి మహిళా చైతన్యమైనటువంటి ఈ శక్తిని, మహిళా తాలూకా ఈ ఆసరాన్ని మనకి గౌరవంగా ఇస్తున్న జగనన్నకు మళ్ళీ 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 మనం ముఖ్యమంత్రి చేసే బాధ్యత కంకణం పట్టుకోవాలని నేను అందరితో తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి మన భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని దగ్గర మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. మరి ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, ప్రతి దగ్గర మహిళా ప్రధానమంత్రులు ఉన్నారు. ఎవ్వరు కూడా మహిళల కోసం మంచిగా మాట్లాడతారు, మహిళలు పురుషులు సరి సమానమని ఒక చైతన్యవంతమైనటువంటి ప్రసంగాలు ఇస్తారు, మహిళల కోసం మంచి చేయాలనేటువంటి ఆలోచన ఇస్తారు. కానీ అది వేదికల వరకే వాళ్ళు సమర్పించేస్తారు, వేదికలే అవి అంకితం అవుతాయి. కానీ జగనన్న ప్రజా పాదయాత్రలో మన అక్క చెల్లెలందరినీ చూసుకొని, మనం పడుతున్న బాధలు చూసి, మనం పడుతున్న ఇబ్బందులను చూసి, నా అక్క చెల్లి ఆ ఇంటికి ఇల్లాలు, ఇంటికి ఆడబిడ్డ నవ్వుతేనే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఇంటికి కీలక పాత్ర ఇస్తేనే, నా ఆడబిడ్డ తాలూకా ఆర్థిక భరోసా ఇస్తేనే ఆ ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ గ్రామం బాగుంటే ఆ మండలం బాగుంటుంది, ఆ మండలం బాగుంటే ఆ నియోజకవర్గం బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది ఆ జిల్లా బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి వెలుగు నా అక్క చెల్లెలని తెలియజెప్పిన మహానాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ భగవంతుడు యువ నాయకునికి నిండు నూరేళ్లు ఆయుష్ అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని నాయకులందరితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు కోరుకున్నారు. అనంతరం స్థానిక అభయాంజనేయ స్వామి గుడి వద్ద లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని 108 కొబ్బరికాయలు సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల మరియు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాడు ఈ అభయాంజనేయ స్వామి వారిని, అదేవిధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈనాడు మా వారంతా కోరుకుంటా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మన ప్రియతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని, అదేవిధంగా యువ నాయకత్వం లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం అవసరమని కోరుతూ ఈనాడు ఈ కార్యక్రమాల్లో దైవ సన్నిధిలో దైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రజలు రాష్ట్రం అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు నిండుగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆశీస్సులు అందాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం స్వామివారి ఆశీస్సులు కూడా వారికి అందివ్వాలని ఆ స్వామివారిని కోరుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని అత్యధికమైన మెజార్టీ. హిందువుల కళ నెరవేరిన వేళ అయోధ్య బాలరాముడు ప్రాణప్రతిష్ఠ జరిగిన శుభవేళ సబ్బవరం మండలంలో తవ్వవానిపాలెం గ్రామ రామాలయంలో బాలరాముడు కొలువుదీరిన వేళ గ్రామంలో భక్తులు ప్రత్యేక పూజలతో రామనామ స్మరణతో శ్రీరాముని ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, ఆధ్యాత్మిక సేవా రంగాలలో తనదైన శైలిలో సేవలందిస్తున్న నాయకులు బోకం శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు సింహాచల వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఉదయం వేద పండితులచే సుందరాకాండ పారాయణం జరిగింది. సాయంత్రం స్వామివారిని గ్రామ పురవీధులలో శోభాయమానంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని రామనామ స్మరణ చేశారు. ఈ సందర్భంగా బోకం శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువులు 500 సంవత్సరాల నుంచి కన్న కళ నేటికి నెరవేరిందన్నారు. దేవుడున్నారనడానికి అయోధ్య రామ మందిరమే నిదర్శనమన్నారు. అయోధ్యలో ఏ విధంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో అదేవిధంగా తమ గ్రామంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోకం స్వామినాయుడు, ఉప సర్పంచ్ వనం దేముడు బాబు, మాజీ సర్పంచ్ బోకం అప్పలనాయుడు, మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిమిరెడ్డి రాము, యోగా మాస్టర్ పోనుపురెడ్డి పి సత్యనారాయణ, దేవస్థానం కమిటీ సభ్యులు ఎల్ గోపాల్, వి సత్యం, వి సన్నిబాబు, బి రమణ, బండారు గోవింద్ పాల్గొన్నారు. ఈరోజు అయోధ్య బాలరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా
శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు తనయుడు విగ్రహ ప్రతిష్ఠ చేయడం చాలా గొప్ప విషయం. రమారమిగా 500 సంవత్సరాలు హిందుత్వం పుణుకుపుచ్చుకున్న దేశంలో పరాయి మతం వాళ్ళు విధ్వంసం చేసి ఎక్కడైతే రాముడు పుట్టి రాముడు పెరిగి రాజ్యాధికారాన్ని చేపట్టబోయిన ప్రదేశంలో బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబు వరకు చూసుకుంటే మొత్తం అంతా హిందూ కల్చర్ని డిస్ట్రాయ్ చేసి ఫైనల్గా భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం, మన హిందుత్వం బలపడడానికి బలమైన నిదర్శనం ఈరోజు మనం సాధించుకోగలిగాం. ఇది ఊరి ఓట్ల ఇలా చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. అదే క్రమంలో మేము కూడా ఈరోజు గ్రామంలో ఉదయం సుందరకాండ పారాయణం వేద పండితులు చేపట్టడం జరిగింది. మధ్యాహ్నం అన్న సమారాధన గ్రామ ప్రజలందరి సహకారంతో. అదేవిధంగా ఈరోజు శోభయాత్ర జరుగుతుంది. తర్వాత మళ్ళీ 6:30కి హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. జై శ్రీరామ్. ముందుగా నేను తవ్వనపల్లి గ్రామ సర్పంచ్ని. మరి అయోధ్యలో శ్రీ బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు మా గ్రామంలో మరి ఆలయ కమిటీ కానీ పంచాయతీ కానీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు చేస్తాం. దీనికి అన్నిటికీ మరి ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి బోకం శ్రీనివాస్ గారు, అతను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి గ్రామం ఎప్పుడు సుఖ సంతోషాలతో మంచి ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని ఒక ఆశయంతో మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ మరి సుందరాకాండ పారాయణము సింహాచలం దేవస్థానం ప్రముఖ వేద పండితులతో చేయబడింది. అలాగే 12 గంటలకి మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి ఈ శ్రీ సీతారాముల వారి యొక్క శోభయాత్ర జరుగును. అందులో మరి ప్రజలు ఎవరి మంది కూడా పాల్గొంటారు. ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం ఏమో శ్రీరాముని హనుమానిస కార్యక్రమం కూడా చెప్పబడును. హనుమాన్ చాలీస చెప్పబడును. ఇవన్నీ మరి ఏదో ఆ దేవుని ఆశీస్సులతో మా గ్రామం సంతోషంగా చల్లగా ఉంటుందని ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేయుతున్నాం. అది ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు మా గ్రామానికి ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇట్లా చదువుతున్నాను. నమస్కారం అండి. మరి మా గ్రామం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం తవ్వానపల్లి గ్రామం. మరి మన యావత్ భారతదేశం మొత్తం సుమారు 500 ఏళ్ళ నుండి వేంచేస్తున్నటువంటి మన అయోధ్య శ్రీరామ మందిరం బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఈరోజు అయోధ్యలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది ప్రపంచవ్యాప్తంగా మన హైందవ ధర్మాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడం, మరి అదేవిధంగా అందరూ కూడా అయోధ్య చేరుకునే పరిస్థితి సందర్భంగా మరి వారి యొక్క గ్రామాల్లో కానీ వారి యొక్క మండలాల్లో అయితే మరి ఎక్కడైతే ఈ రామాలయాల్లో అయోధ్యకి సమాంతరంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించడం మరి శుభదాయకం. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా గ్రామంలో మా పంచాయతీ వారు సర్పంచ్ స్వామినాయుడు గారు కానీ అలాగే ఎక్స్ సర్పంచ్ అప్పలనాయుడు గారు మరి వారి కుటుంబ సభ్యులను బట్టి మా గ్రామానికి మరి ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి బోకం శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మా సర్పంచ్ గారు చెప్పినట్టు వేకుజాము నుండే రామాలయానికి భక్తులందరూ మహిళలు కానీ పెద్దలు కానీ మా సీతారామ ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క వేడుకలను ఎంతగానో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఉదయం నుంచి కూడా రాముల వారి ఆలయ దర్శనాలు, అలాగే మరి సింహాచల వేద పండితులచే సుందరకాండ పారాయణం. ఎందుకంటే సుందరకాండ పారాయణం అనేది మన జీవితంలో కష్ట సుఖాలు అన్నిటి కూడా తీర్చే ఒక ముఖ్యమైనటువంటి కాండ అది. మరి సుందరకాండ పారాయణం, అలాగే మరి భక్తులందరి కోసం మధ్యాహ్నం 12 గంటలకు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి సాయంత్రం శ్రీరాముల వారి శోభయాత్ర కార్యక్రమం, మరి అలాగే 7 గంటలకు హనుమాన్ చాలీసా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా ఈరోజు జరుపుకోవడం చాలా చాలా శుభదాయకం. మరి ఈ కార్యక్రమంలో మా గ్రామ మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఆ శ్రీరామ వారి కృపలో మా గ్రామం పైన అలాగే యావత్ ప్రపంచ దేశం మీద కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ముఖ్యమైనటువంటి సుదినం.
ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం వైపు చూస్తున్నాయి. మన భారతదేశంలో మరి 500 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నటువంటి రామాలయం ఈ రోజుకి పూర్తవుతుంది. ఈ సందర్భంగా మరి మోదీ గునుకొని మోదీ ఈ కళని ఈ రోజుకి నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజుకి భారతదేశం అంతా అక్షతలు తర్వాత ఫొటోసు పంపడం జరిగింది. అలాగే మన గ్రామానికి తవ్వానిపాలెం గ్రామానికి కూడా రావడం, అందరికీ అది ఫోటోలు అక్షంతలు ఇంటింటికి పంచడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ జన్మదిన సందర్భంగా కసింకోట మండలం తేగాడ గ్రామంలో గ్రామ సర్పంచ్ నీటిపల్లి ఈశ్వరమ్మ, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు నీటిపల్లి దివాకర్ ఆధ్వర్యంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ జి కిరణ్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా శిబిరం ప్రారంభించారు. అమర్నాథ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ జన్మదినం సందర్భంగా దివాకరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల వలన పార్టీకి మంచి పేరు వస్తుందని తెలిపారు. మంత్రి అమర్నాథ్ భగవంతుని దయవల్ల మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరారు. అమ్మ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ కిరణ్ మాట్లాడుతూ రక్తదానం మరొకరికి ప్రాణదానం అని చెప్పారు. అమర్నాథ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దివాకరీ కార్యక్రమం చేయడం గ్రామానికి సేవ చేయడం అన్నారు. దివాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన భరత్ కుమార్కు సంస్థ చైర్మన్ కిరణ్ సహకారం అందించిన గ్రామ పెద్దలకు, పార్టీ నాయకులు, అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఈ రక్తదాన శిబిరంలో సుమారు 65 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అమ్మ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మరియు ఎంపీపీ కలగా లక్ష్మి, గున్నయ్య నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, వైస్ ఎంపీపీ వెంటకోట జ్యోతి, శ్రీనివాసరావు, తుమ్మపాల సత్యనారాయణ, కంటిపల్లి దేవుడు తదితరులు పాల్గొన్నారు. రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంగా గత 4 సంవత్సరాలు బట్టి కూడా తేగాడ గ్రామంలో బ్లడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈరోజు మేము అమ్మ బ్లడ్ బ్యాంక్ వారిని ఆశ్రయించి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మాకు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే మంత్రి గారు ఈరోజు ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల దానికి ఆయన లోటు ఇదవ్వకుండా, ఆయన లోటు మాకు తెలియజేయకుండా భర్త గారు వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆయన ఒక సందేశాన్ని మా యొక్క యువతకందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా అమ్మ బ్లడ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి మా యొక్క గ్రామంలోని ఈ యొక్క యువతకి ఒక మంచి మోటివేషన్ స్పీచ్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా బ్లడ్ బ్యాంక్ వల్ల జరిగే ప్రయోజనాలు తెలియజేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అతి ముఖ్యంగా మా గ్రామంలోనే యూతే కాకుండా పెద్దవాళ్ళు కూడా అవేర్నెస్తోనే గత 4 సంవత్సరాలు బట్టి కూడా సంవత్సరంకి కూడా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. ఇలాగే ఇంకా మళ్ళీ మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా రక్తదానం ప్రతి ఇయర్ కూడా చేస్తే మాకు ఉన్నంత వరకు కూడా నలుగురికి ఉపయోగపడేటట్టు గ్రామం తరపు నుండి కూడా, గ్రామ యూత్ తరపు నుండి కూడా అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. నాకు అవకాశం ఇప్పించినటువంటి ఈ పెద్దలకి మరియు పత్రికా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు. ఈరోజు అమ్మ బ్లడ్ సెంటర్ అనేది గాజువాకలో స్థాపించడం జరిగి 2 సంవత్సరాల 6 నెలలు గడిచిందండి. ఈ 2 సంవత్సరాల 6 నెలల సమయంలో కూడా మేము ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాం. చాలా రోజు కూడా డే అండ్ డే చాలా మంది మేము రక్తదానం చేసిన ద్వారా రక్తదానం సేకరించి మేము ఆపదలో ఉన్న పేషెంట్స్కి రక్తాన్ని అందించగలుగుతున్నాం. దీని అందరికీ ముఖ్య కారణం ఇలాంటి నాయకులు ముందుకే దివాకర్ గారి నాయకులు ముందుగా ఉంటే మనకు రక్తదాన కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహించడం వల్లనే. అంటే ఈ రోజు మన ప్రియతమ మంత్రివర్యులు అమర్నాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన ఎంపీటీసీ తేగాడ విలేజ్ దివాకర్ గారు మన అమ్మ బ్లడ్ బ్యాంక్ ని ఆహ్వానించి రక్తదాన కార్యక్రమం నిర్వహించి స్వచ్ఛందంగా యువతులందరినీ పాల్గొనేలా చేసి ఈ రోజు ఎంతో మందితో రక్తదానం చేయించగలిగిన కార్యక్రమం గొప్పగా సాగించారు. ఈ కార్యక్రమాన్ని మాకు సహకరించినందుకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన మాకు ఎంతో సహకరించారు. మోరోవర్ ప్రెసిడెంట్ గారు కూడా బాగా సహకరించి మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ కార్యక్రమం ఎంత బాగా సక్సెస్ఫుల్ గా రన్ చేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ మహిళా కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ
చంద్రబాబు పాలనలో బీసీలకు స్థానిక ఎన్నికలలో 34% రిజర్వేషన్ ఉంటే దానిని 24% తగ్గించి 18,600 రాజకీయ పదవులను తీసివేసి బీసీ సబ్ప్లాన్ను దారి మళ్లించడం, బీసీలపై దాడి చేయించడం, హత్యలు చేయించడం వైఎస్ జగన్కే సాధ్యమైందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకు సీసీ రోడ్లు నిర్మించింది, ఎల్ఈడీ లైట్లు వేయించింది, ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించింది. మన దేవినేని ఉమానే అన్నారు. అమరావతి రాజధాని అవ్వాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మద్యం నిషేధించాలన్నా, నిత్యావసర సరుకులు ధరలు తగ్గాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ రోజు ఎస్సీ కాలనీలు ఈ రోజు సిమెంట్ రోడ్లతో ఉన్నాయంటే దానికి కారణం దేవినేని ఉమా గారు. అడుగడుగున ఎల్ఈడి లైట్లు, డ్రైనేజీలు నిర్మించారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతి రైతు బాగుండాలని పట్టిసీమ కట్టి మరి కృష్ణా డెల్టాలకు నీరందించినటువంటి ఘనత మన దేవినేని ఉమా గారిది. ఈ రోజున నియోజకవర్గంలో దాదాపు 21 ఎత్తిపోతల లిఫ్ట్లు పెట్టి రైతు పంట ఎండిపోతే వాటికి నీళ్ళు అందించినటువంటి ఘనత మన నాయకుడు దేవినేని ఉమా గారిది. పోలవరం పరుగులు పెట్టించారు, పట్టిసీమ నిర్మించారు, చింతలపూడికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత దేవినేని ఉమా గారిది. ఈ దద్దమ్మ ప్రభుత్వం 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని నిర్వీర్యం చేసేసింది. నియోజకవర్గం మొత్తం దేవినేని ఉమా గారు 21 ఎత్తిపోతల లిఫ్ట్లు పెడితే ఈ దద్దమ్మ కనీసం వాటికి లిఫ్ట్లు కానివ్వండి, గ్రీజు కానివ్వండి, గేట్లు కూడా వాటి మరమ్మతులు చేసేటువంటి చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. రేపు మీరు ఓటు వేయాల్సింది మన పిల్లల భవిష్యత్తు కోసం, రాజధాని కోసం ఓటు వేయండి, ప్రత్యేక హోదా కోసం ఓటు వేయండి. మళ్ళీ మన గ్రామాల్లో రోడ్లు బాగుండాలంటే, రాష్ట్రంలో ఈ అప్పులు పోవాలంటే, ఈ నిత్యావసర సరుకులు తగ్గాలంటే, మద్యపాన నిషేధం చేయాలంటే, ఇలా అనేకమైనటువంటి ఈ బాధల నుంచి మనం అందరం కూడా విముక్తి పొందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మన బీసీల పవర్ ఏంటో చూపించాలి. జనాభాలో సగం ఉన్నాం మన మహిళలు అందరం కూడా తలుచుకొని ఏకధాటిగా నిలబడి రేపు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మన నాయకుడు దేవినేని ఉమా గారిని గెలిపించుకోవాలి. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే, యువత భవిష్యత్తు బాగుండాలంటే, ఆడపిల్లల రక్షణ ఉండాలంటే మన నాయకుడు చంద్రన్నని ఇక్కడ ఉమ్మని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా పేదలకు 500 మందికి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్, పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కేకేబిఏ నారాయణరావు పాల్గొన్న సమావేశానికి కార్యాలయం కార్యదర్శి బొలిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య నాయకుల సమక్షంలో నాగ జగదీష్ 41 కేజీల కేక్ను కటింగ్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి నాయకులకు కేక్ను తినిపించి కార్యకర్తలకు పంపిణీ చేశారు. అనంతరం మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదంశెట్టి నీలాబాబు, కోట్ని బాలాజీ, కోట్ని రామకృష్ణ, దంతులూరి రాజాబాబు, కాయల మురళి, మల్లా గణేష్, దాడి అప్పారావు, విల్లూరి రమణబాబు, బుద్ధ భువనేశ్వరరావు, బొడ్డేడ మురళి, కర్రి మల్లేశ్వరరావు, దొడ్డి జగదీష్, సాలాపు నాయుడు, గుడాల సత్యనారాయణ, కాయల ప్రసన్న, కోట్ని ఉమా, బీశెట్టి హేమశంకర్ల, పద్మలత, వేదుల సూర్యప్రభ, కొణతాల రత్నకుమారి, బొమ్మాల దేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నారా లోకేష్ గారి దీవెనలో, చంద్రబాబు నాయుడు గారు మనందరికీ నాయకుడైన నాకు ప్రత్యేకంగా నన్ను ఆశీర్వదించి ఈ జిల్లా స్థానంలో కూర్చోబెట్టింది లోకేష్ గారు. నేను అడగకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి లోకేష్ గారితో ఎప్పుడు నేను మాట్లాడినా అనకాపల్లిలో ఈ 40 సంవత్సరాలతో పాటు 42 సంవత్సరాలు అవుతుంది పనిచేసిన కార్యకర్తలకి, నాయకులకి చేదోడు వాదోడుగా ఉండి మనకి ప్రభుత్వం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకత్వంలో కలిసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న సీనియర్లు, జూనియర్లు అందరికీ న్యాయం చేయాలంటే తప్పకుండా అన్న
మనం అధికారంలోకి వస్తున్నాం, బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఈ కోరిక తీరుస్తానని లోకేష్ గారు మాట ఇచ్చారు. ఈవేళ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు పేలా గోన్ సత్యనారాయణ గారు, జనసేన ఇన్ఛార్జి గారు పరచూరు భాస్కర్ గారు, యువ నాయకులు దాడి రత్నాకర్ గారు, మా చిరకాల మిత్రుడు చాలా రోజుల తర్వాత ఈవేళ ఎలాగ రావాలని చెప్పి పట్టుబడితే మా మిత్రులు మాజీ మార్కెటింగ్ చైర్మన్ దంతులు రాజాబాబు గారు, అదే మార్కెటింగ్ చైర్మన్ మిత్రులు కాయల మురళి గారు మా ఈ కార్యక్రమంలో సహకారాలు అందిస్తూ ప్రతి దానికి నేను ముందున్నానని చెప్పి ప్రతి విషయంలోనూ నా వెన్నంటూ ఉండి నడిపిస్తున్న నా మిత్రులు డాక్టర్ నారాయణ గారు, అంతేకాదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోట బాలాజీ గారు, మన మహిళా నాయకురాలు 4-5 ఉన్నారు, రత్నకుమార్ గారు, పద్మలత గారు, కోటిని ఉమా గారు, ప్రసన్నలక్ష్మి గారు, హేమ గారు, అలాగే మల్లేశ్వరు, రామకృష్ణ గారు, బులిశెట్టి సీన్ గారు, సింగు గారు, నాయుడు గారు, మా యువ నాయకుడు నీలబాబు గారు, బోడి వెంకట గారు, మా యువ నాయకుడు నీలబాబు గారు, మల్ల గణేష్ గారు, మొత్తం వీళ్ళందరూ కూడా విల్లూరు రమణబాబు గారు, మల్లేశ్వర్ అందరూ కూడా ఈ 2 రోజులు బట్టి 3 రోజులు బట్టి ఈ 500 చీరలు ఎలా పంచాలి ఎలాగని వాళ్ళకి అప్పచెప్పాం. ముందు పెద్దల చేతుల మీద ఓ 2 చీరలు ఇప్పించిన తర్వాత మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం గౌరవంగా మన అనకాపల్లి పరువు నిలబడేలాగా ఈ చీరలు 500 మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినందుకు మొత్తం అందరికీ పత్రికా విలేకరులతో సహా ఈ జనసేన నా హార్ట్, నా అభిమాని, నా ప్రాణం, నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ తీసుకుంటాను. నమస్కారం. అయోధ్య రామమందిరంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా రావులపాలెం పోతంశెట్టి రామిరెడ్డి పార్క్లో సిఆర్సి సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను మేళ తాళాలతో ఊరేగింపుగా పార్కులో ఏర్పాటు ప్రత్యేక వేదికపైకి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు పాణింగపల్లి జనార్దన కేశవమూర్తి బ్రహ్మత్వంలో సిఆర్సి అధ్యక్షుడు తాడి నాగమోహన్ రెడ్డి, మమత, కర్రి నాగ సత్యనారాయణ రెడ్డి, విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, లావణ్య దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వందలాది మంది భక్తులతో లక్ష దీపోత్సవం కార్యక్రమం జై శ్రీరామ్ నినాదాలతో ప్రారంభించారు. పార్క్లోని చెరువు చుట్టూ వేసిన దీపాలంకరణ అలరించింది. స్వస్తిక్ ఆకారంలో దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, సిఆర్సి రూపశిల్పి డాక్టర్ గోలుగూరి వెంకటరెడ్డి, కార్యదర్శి కరి అశోక్ రెడ్డి, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం గ్రామంలో శోభాయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు చరిత్రగాంచినటువంటి అయోధ్యలో రామాలయం పునర్నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా రావులపాలెం గ్రామంలో మరి శ్రీరాములు కళ్యాణాన్ని నిర్వర్తించి లక్ష దీపోత్సవాన్ని మరి రావులపాలెంలో లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా వచ్చి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని చక్కగా తిలకించడం జరిగింది. ముఖ్యంగా మరి బ్రాహ్మణోత్తములందరూ కూడా పాల్గొని ఏదైతే మరి మంత్రోచ్చరణతో చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి గ్రామంలో ఉన్నటువంటి వేల మంది ఈరోజు మహిళలందరూ కూడా ఈ యొక్క పోతంశెట్టి రామిరెడ్డి పార్క్కి చేరుకుని ఇక్కడ మరి 1,25,000 దీపాలని మరి స్వయంగా వారి చేతితో వెలిగించి ఆ రాముని యొక్క మరి రామాలయాన్ని మరి ప్రారంభించిన తరుణంలో మరి చక్కగా ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి ఏదైతే శ్రీరాముడు మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముడు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎటువంటి విపత్తుల నుంచి, అన్ని విపత్తుల నుంచి కూడా కాపాడి అందరికీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కల్పించాలని చెప్పి మరోసారి మరి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి సిఆర్సి మరియు పంచాయతీ ఇతర ప్రభుత్వ అధికారులు, అలాగే మరి ఎవరైతే రామాలయం పెద్దలు మరి ఇక్కడ ఉన్నటువంటి రామాలయ పెద్దల్ని అందరినీ కూడా అభినందిస్తూ
ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మహిళలందరికీ మరి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో మాజీ జీసీసీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర విజయవంతం చేసి చరిత్ర సృష్టించారన్నారు. యువతీ యువకులకు నేనున్నానంటూ భరోసా ఇస్తున్న నాయకుడు లోకేష్ అని, ఈ అరాచక పరిపాలన నుంచి విముక్తి పొందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, మేడిబోయిన చిన్న, మాకాడ బురుగులయ్య, మట్టడం వీరయ్యదొర, అనిశెట్టి నాగేశ్వరరావు, వాసం రాము, ఉబ్బల రాజేష్, మల్లికార్జునరావు, దేవుడమ్మ, సాలపిరెడ్డి, వరహాలమ్మ, బచ్చలి బోడమ్మ, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో కాదు అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు కూడా ఈరోజు లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడుగా మరి ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే తరుణం. అలాగే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి నారా లోకేష్ గారికి సంపూర్ణ ఆరోగ్యం, అలాగే అన్ని విధాలుగా కూడా ఆ భగవంతుడు అండదండగా ఉండాలని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా కోరుకుంటూ మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో భాగంగా ఆయన పాదయాత్ర చేసి ఎక్కడికక్కడ సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కార దిశగా ఆయన యాత్ర చేసినప్పుడు ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ రోజు భయభ్రాంతులు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ప్రజా శ్రేయస్సు కోసం యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఆశయంతో మరి నారా లోకేష్ గారు పాదయాత్ర విజయవంతం చేశారు. ఆ రోజు రేపు రానున్న గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈరోజు జగన్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు విస్మరించడం, ఆయన ఏ పని చేయలేనటువంటి పరిస్థితి క్లియర్గా ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా వేసి చూస్తున్నటువంటి తరుణం. అందులో ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో సాధక బాధలు అన్ని విషయాలు క్షుణ్ణంగా పేదవాడు, రైతులు, కార్మికులు, కర్షకులు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన్ని కలవడం జరిగింది. వాళ్ళకున్నటువంటి బాధలు ఆయన తెలుసుకోవడం జరిగింది. రేపు గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఆ పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చా కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ టీఐడిఎల్ విషయంలో కానివ్వండి, అలాగే రైతులకు సరైనటువంటి విత్తనాలు కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, అవి కానివ్వండి, కార్మికులు, కర్షకులు అందరికీ కూడా న్యాయబద్ధతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని పూర్తిగా విశ్వసిస్తూ రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి కలయిక కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా కుర్రవాళ్ళకి అందరికీ కూడా ఉత్తేజం కలిగింది. వాళ్ళిద్దరూ సమీక్షంలోని ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం తథ్యమని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ మరి లోకేష్ గారు పుట్టినరోజు వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని కీర్తి రాయనుగూడెంలో 40 లక్షలతో సచివాలయం, కనిమెర్ల తండ, పోరాట నగర్లో 50 లక్షల రూపాయల PRR SDC నిధులతో నిర్మించిన సిమెంట్ రహదారులు, మైలవరం పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షల రూపాయలతో మరియు డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్స్ నిధులు 40 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రహదారులు వైసీపీ నాయకులతో కలిసి స్థానిక శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సత్యనారాయణ రెడ్డి, రైతు విభాగ అధ్యక్షులు జొన్నలగడ గంగాధర్, ఎంపీపీ ప్రసన్న, వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వ్యవస్థ ఏమైతే ఉందో సచివాలయ వ్యవస్థ అలాగే వాలంటీర్ వ్యవస్థని అనుసంధానం చేస్తూ నెలకొల్పినటువంటి ఈ సచివాలయ భవనాల ద్వారా గతంలో ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్ళి మండల కేంద్రంలో చేయించుకోవాల్సిన చాలా పనులు మీరు మండలం దాకా వెళ్లకుండా మీ గ్రామంలో మీ సచివాలయంలో ఇక్కడ నియమించబడిన సిబ్బంది ద్వారా పని చేయించుకునే వెసులుబాటు కల్పించినందుకు ఆ అవకాశం ఈ రోజు నుంచి మీకు
పరోక్షంగా వాళ్ళు అద్దె బిల్డింగులోని పనిచేస్తున్నారు. సొంత కార్యాలయాల్లోకి వచ్చి రేపటి నుంచి పనులు ప్రారంభిస్తున్నందుకు ముందుగా గ్రామస్తులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా ఈ కళ సాకారం కావటం కోసం మనకి స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి సాగర్ గారికి వారి కుటుంబ సభ్యులకి మీ తరపున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వారి మంచి నిర్ణయంతో గతంలోనూ ఇప్పుడు కూడా ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు చేసినందుకు వారిని అభినందిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పామో వాటిని అమలు చేయటం కోసం వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పి వాలంటీర్ల ద్వారా అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ ఆ విషయంలో ఎవరితో మాట రాకుండా పనిచేయటం జరిగింది. అట్లాగే గ్రామాల్లో నెలకొల్పిన ఈ సచివాలయ బిల్డింగులు ఈ జిల్లాలో అత్యధికంగా మన నియోజకవర్గంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో నిర్మింపజేశాం. కాకపోతే సంక్షేమం విషయంలో అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలోనే ప్రజలకు చాలా ఆకాంక్షలు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అట్లాగే గ్రామాలను అనుసంధానం చేసే రోడ్లు బాగోలేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు తొలి ప్రాధాన్యత సంక్షేమ పథకాలకు ఇచ్చారు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చేటప్పటికి కొన్ని గ్రామాలకి రావడానికి వాటికి నిధులకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. తప్పకుండా రాబోయే రోజు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో జే అన్నవరం పరిమితడక గ్రామాలకు చెందిన 149 గిరిజన కుటుంబాలు అడ్డతీగల మండలం కొత్తూరుపాడు గ్రామంలో ఉన్న అటవీ భూమి రాజవొమ్మంగి రేంజ్ తిమ్మాపురంలో జరిగిన కుటుంబాలకు 4-3 ఎకరాల చొప్పున 30 సంవత్సరాలుగా జీడి తోటలు సాగు చేసుకుంటున్నారని అన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులందరికీ కొండపోడు భూములకు పట్టాలిచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వైరం కారణంగా 2 గ్రామాల గిరిజనులకు నేటికి పట్టాలివ్వని పరిస్థితి నెలకొంది. పెద్దాపురం ఆర్డీఓకు ఉద్యమాల ద్వారా నిలదీసి అడుగగా గ్రామ సభ తీర్మానం చేయమని ఏలేశ్వరం అడ్డతీగల తహసీల్దార్లకు తెలిపారు. కానీ ఈనాటికి కూడా గ్రామ సభ నిర్వహించలేదు. ఈ సమస్యపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నేడు గ్రామ సభ తేదీ చెప్పే వరకు ధర్నా నిర్వహిస్తున్నామని సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా, అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు నాగులపల్లి అర్జునుడు, సోమల కుశల అన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు మాట్లాడారు. అనంతరం రేపు ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని గణేష్ పిలుపునిచ్చారు. నా పేరు నాగులపల్లి అర్జునుడు అండి. నేను రబ్సారం డివిజన్లోని గిరిజన సంఘంగా పనిచేస్తున్నాను. అలాగే మేము ఏజెన్సీలో ఉన్న చాలా కొండపోడు భూములు కూడా మేము ఆ గిరిజనులు తీసుకెళ్ళి సంపసోడవరం గిరిజన ఒక కొండపోడు భూములకి పట్టాలు కూడా మేము వాళ్ళకి ఇప్పించడం జరిగింది. అలాగే ఎడ్డింగ్ అన్నవారు పరిమితల గ్రామంలో ఇప్పుడు సుమారు 20 సంవత్సరాల పైగా కొండపోడు భూములు సాగు చేసుకుంటూనే ఉన్నారు పరిమితలకి అన్నవరం గిరిజనులు. కానీ ఇప్పటికి ఇంకా పట్టాలు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మారావు గారి దగ్గరికి ఎన్నోసార్లు వెళ్తాం, అటు దగ్గర అమ్మరం వెళ్తాం, ఐటీడీకి వెళ్ళాం, అలాగే పెద్ద ఆటో ఆఫీస్ కూడా వెళ్ళాం. ఇదిగో మేము చేస్తాం అన్నారు తప్ప ఏ రోజున కూడా వాళ్ళు ఎవరో పట్టించుకున్న పాపాలు లేవు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆ కొండపోడు భూములకి మాకు ఈ గిరిజనులకి పట్టాలు తొందరగా గ్రామసభ పెట్టి గ్రామసభ తీర్మానం చేసి మాకు పట్టాలు మంజూరు చేస్తారని మా గిరిజన కమిటీ తరఫున నేను చెప్తాను. గణేశ్వరరావు, సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ప్రధానంగా ఈ యొక్క కొండపోడు భూములకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు చాలా చోట్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఏలేశ్వరం మండలంలో జయన్నవరం పరిమితడక గ్రామాలు సంబంధించి 149 మంది సుమారు 30 సంవత్సరాల నుంచి కొండపోడు భూమి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ 2 గ్రామాలు ఏలేశ్వరం మండలానికి చెందినటువంటి ఇవి అడ్డదెగల మండలానికి బోర్డర్లో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అడ్డదెగల మండలంలో 59 కొత్తూరుపాడు గ్రామానికి సంబంధించినటువంటి కొండపోడు భూమి ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాల చొప్పున సుమారు 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ వాళ్ళు సర్వే జరిపించుకుంటూ ఎన్ని ఇప్పటిదాకా కొనసాగించారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే పీపుల్ ఏమో పెద్దాపురం డివిజన్లో ఉన్నారు,
ఈ భూమి ఏమో రంపచోడవరం డివిజన్లో ఉంది. ఇక్కడ 2 ఎమ్మెల్యేలు 2 డివిజన్లు 2 మండలాలు, ఇక్కడ 2 ఎమ్మెల్యేలు దెబ్బలాడుకుని ఇక్కడ కొంతమంది బ్రోకర్స్ని పంపించి ఒక్కో పట్టాకి 3,000-4,000 రూపాయలు ఇస్తే చేస్తామని బ్రోకర్స్ చెప్పడంతో ఆ డబ్బులు ఇవ్వలేదనే కక్షతో వీళ్ళ పట్టాలు ఎంతవరకు ఇవ్వలేదు. జడ్జి గన్నవరాన్ని గిరిజనులంతా కోర్టును కూడా ఆశ్రయించారు. ఇదంతా ఏంటండి అని పీఓ గారిని అడిగితే పెద్దాపురం ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇలాగ 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు పెద్దాపురం ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారు, అక్కడ గ్రామసభ తీర్మానం చేయించండి, నేను తక్షణం దీన్ని ఈ పీపుల్ ఓకే అని నేను రంపచోడవరానికి ఈ లెటర్ని ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామసభ తీర్మానం డేట్ చెప్తారని మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆయన డేట్ చెప్పే వరకు మేము ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరహార దీక్ష కింద ఎక్కడే కదలకుండా ఉంటామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక గవర్పాలెం వివి రమణ రైతు భారతి హాల్లో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మెగా రక్తదాన శిబిరం, శంకర్ ఫౌండేషన్, రాజా ఆప్టికల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాలను దాడి రత్నాకర్ ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో సుమారు 600 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన దాతలకు మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కర్రావు, టీడీపీ యువ నాయకులు దాడి రత్నాకర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేసి రక్తదాతలకు అభినందనలు తెలియజేశారు. అలాగే పీలా గోవింద సత్యనారాయణ, పరుచూరి భాస్కర్రావు, దాడి రత్నాకర్ల సమక్షంలో నారా లోకేష్ జన్మదిన కేక్ను కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, మల్లా సురేంద్ర, కోట్ని బాలాజీ, కొణతాల వెంకట్రావు, పొలిమేర నాయుడు, బొలిశెట్టి శ్రీనివాసరావు, వేగి గోపీకృష్ణ, మల్లా శ్రీను, జనసేన నాయకులు బుద్దిరెడ్డి చిన్న, గెంజే సత్యారావు, పావాడ కామరాజు, గొల్లవిల్లి సూరిబాబు, నెట్టెం నాగేశ్వరరావు, మంగా ఈశ్వర్, బుదిరెడ్డి మోహన్, కోట్ని సూరిబాబుతో పాటు బొడ్డపాటి చినరాజారావు, వెల్లూరి రాము, మొల్లి రమణబాబు, శిల్పరశెట్టి బాబీ, కోటిపల్లి జేజిబాబు, రేబాక మధుబాబు, వేగి దొరబాబు, కటారి దేముడు, ఇంటి త్రినాథ్, ఆళ్ల ప్రవీణ్ కుమార్, ఒమ్ని శ్రీను, పలక కాసులు, కాంట్రేగుల విషు, కోటిపల్లి శ్రీను, నందవరపు కుమార్, గాజుల రాంబాబు, రేబాక ఇంద్రకుమార్, దాడి కృష్ణ, కాంట్రేగుల చందు, పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో నారా లోకేష్ గారు బర్త్డేని 41వ బర్త్డేని ఘనంగా దాడి రత్నాకర్ గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మందికి పైన బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ఆయన యువగలంలో ఏదైతే యువగలం అనుకొని ప్రారంభించాడో అది పూర్తి అవ్వాలని, గతంలో ఆయన మంత్రిగా చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర 13 జిల్లాల్లో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత ఆయనది ఒకటే. ఏ ఊర్లైనా ఈరోజు సిమెంట్ రోడ్డు ఉన్న ప్రతి కాలనీలో, రోడ్లలో, శ్మశానాలకు కానీ ఎక్కడ చూసినా నారా లోకేష్ గారి పేరే చెప్పుకుంటారు. అలాగే ఇంకా ఆయన ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటూ ఇంకా ఉన్నత పదవులు అలంకరిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, యూత్కి ఆయన వంతు సహకారంగా అందిస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన మంచి ఉన్నత స్థానాన్ని అలంకరించాలని ఆ దేవుడిని ఆయనకు ఆయుల ఆరోగ్యం గట్టిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అందరికీ, యువతకు అందరికీ నూతన ఉత్తేజం తీసుకొచ్చిన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదిన పురస్కరించుకొని మా అనకాపల్లి పట్టణంలో మా దాడి రత్నాకర్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించేందుకు మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే యువగలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలుసుకోవాలని చాలా అహోరాత్రులుగా కష్టపడి ఎండ, వాన, చలి కూడా లెక్క చేయకుండా ప్రతి పేదవాడికి కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం నేరుగా తెలుసుకోవాలని ఆయన సంకల్పం నెరవేరినందుకు
ఈ సందర్భంగా ఇంత కష్టపడినందుకు యువత తరపున మా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇలాంటి జన్మదినం ఇంకో 100 చేసుకోవాలని అన్న ఆశయాలు యువకాలంలో ఏ ఆశయంతో అయితే యువకాలం స్టార్ట్ చేస్తారో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయని ముఖ్యంగా యూత్ ఈరోజు అందరూ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. తన భర్త గోల్డ్ స్కూల్, తన తాత ముఖ్యమంత్రి, తన తండ్రి ముఖ్యమంత్రి, తన మంత్రి అయినా మండు టెండలో 45 సెంటీగ్రేడ్ ఎండలో కూడా రాయలసీమ అంతా కూడా తన పాదయాత్రలో ప్రతి పేదవాడు కూడా కష్టం తెలుసుకోవాలని ఒక కఠోర దీక్షతో ఆయన తెలుసుకున్న కష్టాలన్నీ కూడా ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టోల్లో పెట్టాలని కూడా రూపకల్పన చేస్తున్నారు. అవన్నీ కూడా ముఖ్యంగా యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం చాలా దురదృష్టకరం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా జాబ్ కూడా లేదు. రేపు రాబోయే రోజుల్లో యువత అందరికీ కూడా ఆయన యువకాలంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఆయన ఇచ్చిన హామీ 20 లక్షల మందికి ఉద్యోగాలు వేస్తాయని హామీ ఇచ్చిన హామీ నెరవేరుతుందని రేపు రాబోయే రోజుల్లో ఆయన రూపకల్పనలు ఎన్ని కూడా మంచి జరగాలి, మంచి పరిశ్రమలు మళ్ళీ ఐటీ హబ్ మన ఆంధ్ర రాష్ట్ర దేశంలోని అగ్రస్థానం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈరోజు ఈ జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా పేరు అలాగే మా జనసేన ఇన్ఛార్జ్ భాస్కర్కి మన రత్నాకర్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్ర ఆశాకిరణం, తెలుగు ప్రజల తాలూకా జీవనాడి అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ అనకాపల్లి పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ గారు, అలాగే జనసేన అనకాపల్లి పార్టీ ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో ఎక్కువ మొత్తంలో యువత ఇవాళ రక్తదానం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే 450 పైచీలకు రక్తదానం చేస్తున్నారు. ఇంకా సుమారు 800 వరకు ఈవేళ రక్తదానం యువత ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఏదేమైనా నేత్రదానం కూడా అందరికి కూడా మరి ఫ్రీగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ కానీ, గ్లూకోమా ఆపరేషన్స్ కానీ ఫ్రీగా వారిని ఇక్కడి నుంచే బస్సులు పెట్టి తీసుకెళ్లి ఆపరేషన్లన్నీ కూడా చేయించి మళ్ళీ పూర్తి స్థాయిలో వారిని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా కళ్ళజోళ్ళు కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా కూడా కళ్ళజోళ్ళు ఈవేళ ఈ కార్యక్రమాన్ని లోనే వాళ్ళకి అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగి ఇవాళ లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ ముఖ్యంగా యువతకి, నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక సత్సంకల్పంతో నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో అనేక మార్లు ఇవాళ యువతను కలడం, స్థానిక సమస్యలు తెలుసుకోవడం, వాటన్నిటి పరిష్కారం కోసం కృషి చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకోమన్నారు. కాబట్టి రేపు నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ నారా లోకేష్ గారి సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధికి ఒక పునాది మళ్ళీ మరొకసారి ఇవాళ పునాది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఐటీ మంత్రిగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఇవాళ ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా ఆయన రోడ్లు వేయడం దగ్గర నుంచి అలాగే ఇరిగేషన్ సంబంధించినటువంటి కాళ్ళు, గ్రోయిన్లు కానీ, నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మళ్ళీ అవన్నీ ఈ 5 సంవత్సరాలు కనుమరుగైపోయినాయి. మళ్ళీ వాటన్నింటినీ కూడా పునర్జీవం పోసి ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఇవాళ లోకేష్ గారి నాయకత్వాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి లోకేష్ గారి జన్మదినాన్ని ఇవాళ ప్రతి ఏరియాలో, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఇవాళ పెద్ద ఎత్తున చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి సంవత్సరం మరి అధికారంలో ఉండి లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు మరింత శోభాయంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగుగా నిలుస్తుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ఉరవకొండలో 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులను విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పెందుర్తి మండలంలో చిన్నబాబు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నూతన గుంటలపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నల్లమారమ్మ తీర్థ మహోత్సవ వేడుకలు. భక్తుల కోర్కెలు తీర్చే తల్లి, ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ నల్లమారమ్మ దర్శించుకున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.
ప్రతిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించిన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల. ప్రాజెక్టు అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించిన సత్యప్రభ. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.